విష్ణువు వేరు, ఇది అమ్మవారి మీద శివుడి మీద మాత్రమే స్తోత్రం తప్ప ఆయనకి సంబంధం లేదని ఎలా అంటారు? విష్ణు స్పర్శ తీసుకురావాలి. పైగా మీకు నేను ఒక మాట చెప్పనా, శంకరాచార్యుల వారి యొక్క కులదైవం కృష్ణ భగవానుడు. ఆయన పూర్ణానదిని అమ్మగారు అక్కడ వరకు వెళ్ళి స్నానం చేయలేకపోయారు. స్నానం చేయలేకపోతే ఆవిడికి జ్వరం వచ్చింది. ఒరే వెళ్ళలేనరా, పూర్ణానదికి దూరంగా ఉంది అన్నారు. అమ్మా నువ్వు వెళ్ళడం ఎందుకమ్మా, నదినే ఇంటి దగ్గరికి తీసుకొస్తాను, స్నానం చెయ్యి అన్నారు. అంటే ఇంటి దగ్గరికి నదిని ప్రవహించమని అడిగారు. నది ప్రవహించి వచ్చింది. ఈ ప్రవహించడంలో ఏమైందంటే వీళ్ళ కులదైవం గుడి ఉంది అక్కడ, చిన్న గుడి ఉండి కృష్ణ భగవానుడు ఉన్నాడు. పూర్ణానది వరదల్లోకి కొట్టుకుపోయింది, కప్పేసింది. ఇది నిజమా కాదా అంటే, జలప్రవాహం యొక్క అడుగున ఉన్నటువంటి మట్టి రాళ్ళు పట్టి ఆ నది ఎంతకాలం నుంచి ఉందో చెప్పగలిగినటువంటి శాస్త్రవేత్త ఒక ఆయన ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని కలుసుకున్నాడు. మీరేం చదువుకున్నారు ఏమిటి అని అడిగారు ఆయన. అడిగితే ఆయన అన్నాడు, ఒక నదీ ప్రవాహాన్ని బట్టి, ప్రవాహం అడుగున ఉన్నటువంటి మట్టి రాళ్ళు బట్టి ఆ ప్రవాహం, ఆ నది ఎన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చిందో నేను చెప్తానన్నాడు. మంచిది, మీరు ఒక పని చేయండి, కాలడి వెళ్ళి పూర్ణానది ప్రవాహం ప్రవహిస్తున్నది ఎంతకాలం నుంచి ఉంది, శంకర భగవత్పాదుల ఇంటి ముందుకు వచ్చినటువంటి పాయ ఎంతకాలం నుంచి ఉంది, మీరు ఆ మట్టి రాళ్ళు తీసి లెక్క కట్టి నాకు చెప్పండి అని అడిగారు. ఆయన రెండు చోట్ల మట్టి రాళ్ళు సేకరించి ప్రయోగశాలలో ప్రయోగాలు చేసి వచ్చి మహాస్వామి గారితో చెప్పాడు, పూర్ణానది శంకరాచార్యుల వారి ఇంటి ముందు ప్రవహిస్తున్నటువంటి పాయ శంకర భగవత్పాదులు శరీరంతో ఉన్నారని మనం ఏ కాలం చెప్తున్నామో అప్పుడే వచ్చింది అని ఆయన గణన చేత నిర్ధారించాడు. పూర్ణానది అంతకన్నా కొన్ని వందల వేల సంవత్సరాల ముందు నుంచి ఉంది ఆ ప్రవాహం అని చెప్పాడు. అంటే శంకరులు పూర్ణానదిని తీసుకొచ్చారా, తీసుకురాలేదా? తీసుకొచ్చినప్పుడు ఈ కృష్ణుడి గుడి మునిగిపోయింది. మునిగిపోతే శంకర భగవత్పాదులకి స్వప్నంలో కృష్ణుడు దర్శనం ఇచ్చాడు. ఇచ్చి, శంకర మీ అమ్మ కోసం పూర్ణానదిని తెచ్చావు బాగుంది, కానీ నీ కులదైవాన్ని, నా గుడి మునిగిపోయింది అంటే శంకరులు ప్రార్థన చేశారు, స్వామి పొరపాటైంది, అమ్మ కోసం పూర్ణానదిని పిలిచాను, మీరు వెంటనే వచ్చి ఒడ్డుకు చేరండి, మిమ్మల్ని యథావిధి ఆరాధన చేస్తానన్నారు అని కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని ఒడ్డున మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ సచ్చిదానంద శివాభినరసింహస్వామి భారతీస్వామి వారు ఒకానొకప్పుడు ట్రావెన్కూర్ ఎస్టేట్లో ఉంది. ఇప్పటికీ కూడా శంకరాచార్యుల వారి తల్లిగారి సమాధి కూడా ఉంది అని ఆయన ధ్యానంలో దర్శనం చేసి చెప్తే వెళ్ళి వెతికారు. వెతికితే ఆ ప్రదేశం దొరికింది. దొరికితే ఆయన ఆలయానికి కుంభాభిషేకం చేయడానికి వెడితే ఒక అద్భుత సంఘటన జరిగింది. ఆయన సాయంకాలం ప్రదోష వేళ పూజ చేశారు. పూజ చేసి పరివారం అంతా వెళ్ళిపోయారు. ఎవరో ముఖ్యమైనటువంటి పరివారం చక్రవర్తికి ఉన్నట్టు ఉంటారు. ఆయన లోపలికి వెడుతున్నారు. తెల్లటి గుడ్డ తల మీద వేసుకుని ముఖానికి బొట్టు లేకుండా విభూతి మాత్రమే పెట్టుకున్న విధవ కనపడింది ఆయనకి. ఆయన వెంటనే దిగ్గున తల తిప్పుకుని, నేను ఉన్న ఏకాంత మందిరంలోకి ఒక విధవ ఎలా వచ్చింది అని చటుక్కున స్నానం కోసమని వెడుతున్నారు. ఆ రోజుల్లో ఉన్న సంప్రదాయ నిష్ఠ అటువంటిది. వారు వెంటనే స్నానం చేసేవారు. స్నానానికి వెళ్ళబోతుంటే, నేను ఎక్కడున్నానో కనిపెట్టి నాకు గుడి కట్టి కుంభాభిషేకం చేయడానికి వస్తే నేను నీకు దర్శనమిస్తే నా దర్శనం అమంగళకరమని తల తిప్పుకుంటున్నావా అని అడిగింది ఆవిడ. వెంటనే నేల మీద పడ్డారు ఆయన. ఎవరావిడ? శంకర భగవత్పాదుల యొక్క తల్లిగారు సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారికి దర్శనమిచ్చారు. అప్పుడే కట్టారు అక్కడ గుడి. శంకర భగవత్పాదుల్ని అమ్మగారు ఎక్కడ ప్రసవించారో ఆ గది కూడా ఉంది ఇప్పటికీ కాలడీలో. శృంగేరి మఠం వారు నిర్వహణ చేస్తున్నారు. అంత పరమసత్యం. కృష్ణ భగవానుడు శంకర భగవత్పాదుల యొక్క ఆరాధ్య దైవం, వారి కులదైవం ఆయన. అందుకే మీరు గమనిస్తే శంకరాచార్యుల వారు తత్వావిష్కరణలో ఎక్కడెక్కడ అమ్మవారి గురించి చెప్పినా అక్కడక్కడ విష్ణు స్పర్శ తీసుకొస్తారు. సౌందర్యలహరి చేసినా కూడా అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. మురరిపు అంటే మురాసురుణ్ణి సంహరించినటువంటి కృష్ణ భగవానుడు. అమ్మవారి పాదాన్ని శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహంతో పోల్చారు. ఆయన వెంటనే అమ్మవారి గురించి చెప్తే విష్ణు స్పర్శ తీసుకొస్తారు. ఎందుకంటే నారాయణ నారాయణి రెండు కాదు ఒక్కటే. ఇది చెప్పడానికే
మళ్ళీ వెంటనే ఆ విషయాన్ని మనకి నిర్ధారణ చేస్తూ ఆ తల్లి శ్రీ మహావిష్ణువు యొక్క సోదరి అని చెప్పడానికి ఇందిరారమణ సోదరి మనసి భావయామి పరదేవతాం. అసలు ఆ శబ్ద గుంభనం ఎంత అందంగా ఉంటుంది. భావన చెయ్యడానికి పరమ సౌందర్యవంతం. ఒకెత్తు నేను మీతో నిన్న మనవి చేశానే, మీరు కాదు ధ్యానం చేయడం, కొన్ని శబ్దములు ఉంటాయి. అవి లోకంలో ఉండే విశేషం ఏమిటంటే అసలు ఏమీ తెలియనటువంటి పరమ అజ్ఞానావస్థలో ఉన్నవాణ్ణి కూడా ధ్యానంలోకి నిలబెట్టేస్తాయి. అందుకే పశుర్వేత్తి శిశుర్వేత్తిర్వేత్తిగా రసంఫణి. పరమ క్రోధంతో ఎప్పుడు ఊగుతుంటుంది పాము. అటువంటి పాము, పరమ అజ్ఞానంలో ఉండేటటువంటి చంటి పిల్లవాడు, ఇద్దరూ కూడా ఎంతో సంతోషంతో ఏడుపు మానేసి కోపం మానేసి అలా నిలబడి వినేటట్టుగా చెయ్యగలిగినది ఏది అంటే సంగీతం. సంగీతం అంటే దాని అర్థం సామగానం. సామ అంటే శాంతి. అది అంత శాంతినిస్తుంది సామవేదం. అందుకే సామవేద పఠనం చెయ్యగలిగినటువంటి విద్వాంసులు సామగానం చేస్తుంటే అసలు లోకాన్ని మర్చిపోతాం. ఆ సామగానం చేయడం అంటే మాటలండి. అసలు సామవేదం నేర్చుకుంటుంటే ఆ సామగానం చేస్తుంటే చిన్న పిల్లలు ఆ సామగానం చేస్తున్నప్పుడు నేను ఒక సందర్భంలో పిల్లలు సామగానం చేస్తుంటే విని మురిసిపోయాను. అంత అద్భుతంగా నేర్చుకుంటారు ఆ సామవేదం. అటువంటి శాంతినివ్వగలిగినటువంటి రీతిలో ఆ శ్లోకాల యొక్క కవనాన్ని అంత అద్భుతంగా మనకి అందించారు మహానుభావుడు శంకరాచార్యులు వారు. అందుకే ప్రతి శ్లోకం అంత అందంగా ఉంటుంది. స్మేరచారు ముఖమండలాం విమల గండలం విమణి మండలాం అంటారు. స్మేరచారు ముఖమండలాం అంటే చాలా శుద్ధమైనటువంటి, మనం చూడగానే ఈ తల్లిని మనం ఆశ్రయించవచ్చు, మనకేం బెంగలేదు. ఇంత చక్కటి చిరునవ్వు నవ్వుతోంది. ఇటువంటి తల్లి పాదములు కాకపోతే ఎవరి పాదములు స్వతంత్రంగా మనం పట్టుకోగలం? అంత గొప్ప తల్లి అని మనం ఏ విధమైనటువంటి అరమరిక లేకుండా పట్టుకోవడానికి వీలైనటువంటి రీతిలో చిరునవ్వు నవ్వుతూ నిలబడినటువంటి లేదా కూర్చున్న తల్లి కనుక ఆమె స్మేరచారు ముఖమండలాం. అందుకే మూకశంకర్లు మందస్మిత శతకం చేస్తూ అమ్మవారి యొక్క చిరునవ్వు వంక చూశారు. ఆవిడ ఇటు తిరిగి నిలబడింది, మూకశంకరులు ఇటు కూర్చుని ఉన్నారు. ఆమె చిన్న చిరునవ్వు నవ్వింది. ఆయన తలెత్తి చూశారు. ఇలా 100 శ్లోకాలు చెప్పారు. ఆ 100 శ్లోకాలు చెప్పినప్పుడు ఆ చిరునవ్వుకి ఏదైనా పోలిక చెప్పాలి అనిపించింది ఆయనకి. అమ్మ నీ చిరునవ్వు ఇలా ఉంటుంది అని చెప్పాలనిపించింది. ముందు ఆయన అన్నారు, పీయూషం కలుపీయతే సురజనైర్దుగ్ధాంబుదిర్మధ్యతే మహేశైశ్చ జటాకలాప నిగలైః మందాకినీ సహ్యతే. అమ్మా అమృతంలా ఉంది నీ చిరునవ్వు అనాలనుకున్నారు. అమృతంలా ఉంది నీ చిరునవ్వు, పాల సముద్రంలా ఉంది నీ చిరునవ్వు అందామంటే ఆ పాల సముద్రాన్నేమో దేవతలు దానవులు కలిసి చిలికారు. ఎలా పోలుస్తాను? పోల్చలేను. అలా చిలకడం సాధ్యమా నీ చిరునవ్వుని? కాబట్టి కుదరదు. అమృతంతో పోలుద్దామంటే దాన్ని రాక్షసులు కూడా తాగారు, కాబట్టి ఎలా పోలుస్తాను? కుదరదు. గంగా నది అంత స్వచ్ఛంగా ఉంది అందామా? గంగ శంకరుడి యొక్క తల మీద పడేటప్పుడు అహంకారంతో పడింది, ఈడ్చోతల బారేస్తానంది. అంటే ఆయన పెద్ద జటాజూటాన్ని విస్తరించి గంగని కట్టేశాడు. అహంకారంతో పడింది గంగ. అమ్మా పరమశుద్ధమైన నీ చిరునవ్వుని అహంకారంతో పడిన గంగతో ఎలా పోల్చనమ్మా? అందుకేట శంకరుడి యొక్క జటాజూటంలో పడేటప్పుడు రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు తల్పుచు జంఘలించుత నభో భాగము నుండి దారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అన్నారు. అలా పడుతున్నప్పుడు అహంకరించింది, ఈడ్చేస్తాను ఈ పరమశివుణ్ణి. ఆ తర్వాత తప్పు తెలుసుకుంది. అబ్బా ఇంతటి మహానుభావుడు అహంకరించాననుకుంది. అయ్యో ఈ గంగావతరణంలో అహంకారంతో పడ్డాను తప్ప ముందైన కాళ్ళ మీద పడలేదే అని బాధపడింది. అదే శంకరుడు శంకరాచార్యుల వారిగా వచ్చిన తర్వాత మొట్టమొదట కాశీపట్టణానికి వెళ్ళి గంగానది స్నానానికి ఎడుతుంటే గంగ తొందరగా ముందుకొచ్చింది. ఎప్పుడెప్పుడు ఈయన కాళ్ళు కడుగుతాను ముందని. అందుకని అమ్మ నీ చిరునవ్వుకి నేను ఏమని చెప్పను?
నీ చిరునవ్వు ముందు అమృతం సరిపోదు, పాలసముద్రం సరిపోదు, గంగా నది సరిపోదు, ఏదీ సరిపోదు. అందుకే అమ్మ నీ చిరునవ్వుకి తగినటువంటి పోలిక నేను వెయ్యలేనమ్మా అన్నారు ఒక శంకర్. అంత పరిశుద్ధమైనటువంటి చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది ఆ తల్లి. అందుకే చారు స్మేరముఖ మండలం విమల గండలం విమణి మండలం. అసలు అమ్మవారిని ధ్యానం చేయడంలో అదొక పరమాద్భుతమైనటువంటి ప్రక్రియ. అమ్మవారిని ధ్యానం చేసేటప్పుడు నిన్నను మీతో నేను తాంబూల చర్వణం గురించి చెప్పాను. అమ్మవారు తాంబూలం నవిలితే దాంట్లో ఉండేటటువంటి వైభవం ఏమిటి అన్న దాని గురించి మాట్లాడటం జరిగింది. సాధారణంగా అమ్మవారు తాంబూలం ఏదో భోజనం చేసిన తర్వాత వేసుకోవడం కాదు, ఆవిడ ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది. ఆవిడ యొక్క సువాసినిత్వం అటువంటిది, ఎప్పుడూ తాంబూలం నవ్వులుతూ ఉంటుంది. ఆవిడ ఆఖరికి సభలోకి వచ్చి కూర్చుని సరస్వతీదేవి వీణ వాయిస్తోంది అనుకోండి, ఆ వీణ వాయిస్తున్నప్పుడు కూడా కొద్దిగా చిన్నగా నోరు కదుపుతూ తాంబూల చర్వణం చేస్తూ తల కదుపుతుంది ఇలాగా. ఎందుకనంటే ఏ సభలో శ్రోత ఎలా ఉండాలి అన్న ధర్మం చెప్తారు. ఏదైనా ప్రవచనం జరుగుతోంది అనుకోండి, తలలవి ఇలా ఇలా ఊపకూడదు, శ్రద్ధగా వినాలి. సంగీత సభకి వెళ్ళారనుకోండి, అలా శ్రద్ధగా వినకూడదు, తల ఊపాలి. అప్పుడే పాట పాడుతున్నవాడికి సంతోషంగా ఉంటుంది. అందుకని విపంత్యాగాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్త్రం. అక్కడ ఆవిడ సరస్వతీదేవి పాట పాడుతుంటే ఆవిడ ఇలా తల ఊపుతూ వింటుంటుంది. వింటుంటే అప్పుడు వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే, ఆ తల్లి ఆ తాంబూలం నవ్వులుతూ ఆ వీణానాదం వింటూ సంతోషంతో కళ్ళు ఇలా అరమోట్పులుగా మూసి ఇలా తల ఊపుతున్నప్పుట ఆవిడ తాటంకహారాన్వితే, ఆ చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములు ఇలా ఊగుతాయిట చెవులు. అవి ఆ ఊగినప్పుడు ఏమవుతాయంటేట అమ్మవారి యొక్క చెక్కిళ్ళు పద్మరాగములతో చేయబడ్డాయా అన్నంత అందంగా ఎర్రటి కాంతులు ఈనుతూ ఉంటాయి, అంతటి గులాబీ రంగులో ఉంటాయి. ఉండడంలో వీటి యొక్క ప్రతిబింబం ఆ బుగ్గల్లో కనపడుతుంది. ఇలా ఊగితే ఇది ఒకటి, బుగ్గల్లో ఒకటి కనపడుతుంది. అప్పుడు బింబము ప్రతిబింబము ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నవి రెండు, బుగ్గల్లో కనపడుతున్నవి రెండు, 4 కనపడతాయిట ధ్యానంలో. 2 కనపడ్డాయండి అన్నారనుకోండి, బాగా ధ్యానం చేయలేదు. ఎన్ని కనపడ్డాయా నీ కుండలాలు అని అడిగాను అనుకోండి, 4 కనపడ్డాయండి అన్నారనుకోండి. 4 ఎలా కనపడ్డాయి, 2గా పెట్టుకుంటుంది అన్నాను అనుకోండి, ఆ తల్లి చెక్కిళ్ళు అంత గులాబీ రంగులో ఉంటాయి కదా. ఆ పద్మరాగములతో చేయబడినటువంటి చెక్కిళ్ళు అనడానికి కూడా సరిపోదు, అది పద్మరాగముల కాంతులీనుతున్న చెక్కిళ్ళు, ఆ కాంతులు కూడా సరిపోవు. కాబట్టి అద్దంలో ప్రతిబింబం పడినట్టుగా ఈ తాటంకం యొక్క ప్రతిబింబం బుగ్గల్లో కనపడుతుంది. అందుకని శంకరులు అంటారు విమల గండలం విమణి మండలం అంటారు. తాటంక యుగళీభూత తపనోడుపమండల అని లలితా సహస్రంలో వ్యాస భగవానుడు. అలాగే ఆ శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. అసలు అందులో అమ్మవారి యొక్క తాటంకములు మనం బాగా మనసులో పట్టుకోవాలని, అవి మన మనసులో నిలబడితే దాని వలన మనకి మంగళములు కలుగుతాయని ఆయన ఒక అద్భుతమైన ఊహ చేశారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. అమ్మా స్ఫురద్గండాభోగ, అమ్మవారి యొక్క కాంతులీనుతున్నటువంటి చిక్కిళ్లలో ఈ అమ్మవారు పెట్టుకున్నటువంటి ఈ కుండలముల యొక్క ప్రతిబింబములు కనపడుతుంటే నాకు ఒక అనుమానం వచ్చిందమ్మా అన్నారు. ఏమి శంకర, ఏం అనుమానం వచ్చిందండి ఆవిడ. అమ్మ మన్మధుడు పరమశివుడి మీదకి యుద్ధానికి వస్తున్నాడని నాకు అనుమానంగా ఉందమ్మా అన్నాడు. మన్మధుడు పరమశివుడి మీదకి యుద్ధానికి వస్తాడా? ఎలా వస్తాడు శంకర? అంత సాహసమే? ఇత పూర్వం నా భర్త మూడుపకంటి మంటతో కాల్చేశాడు, ఇప్పుడు ఎలా వస్తాడు అంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం యమారుహ్యద్రుహ్యత్ కమనిరథమర్కేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే. పరమశివుడికి రథం ఏమిటి? భూమండలాన్నంతటినీ రథంగా చేసుకుని సూర్యచంద్రుల్ని చక్రాలుగా పెట్టుకుని వేదాలని గుర్రాలుగా పెట్టుకుని బ్రహ్మగారు సారథిగా, ప్రణవాన్ని కొరడాగా, సరస్వతీదేవిని వింటినారిగా, ఆదిశేషుణ్ణి మీరు
ధనస్సుగా చేసుకుని ఆయన బయలుదేరుతుంటాడు. ఒక్కొక్కసారి ఆ మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసుకుని బయలుదేరాడు. శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా చేసుకుని బయలుదేరాడు. అంత గొప్ప రథంలో వస్తాడు. కానీ అమ్మా, అంత గొప్ప రథం ఉన్న పరమశివుణ్ణి ఓడించడానికి మన్మధుడు కూడా ఒక గొప్ప రథాన్ని తయారు చేసుకున్నాడు అని నాకు అనుమానంగా ఉంది. చాలా గొప్ప రథాన్ని తయారు చేసుకున్నాడని నీకు అనుమానంగా ఉందా? ఏమిటా రథం అంది అమ్మవారు. అమ్మ, శంకరుడి రథానికి 2 చక్రాలేగా ఉంటాయి సూర్యచంద్రులు. మన్మధుడి రథానికి 4 చక్రాలు ఉన్నాయి. ఓ, 4 చక్రాలతో రథం చేశాడా? ఏమిటా రథం అంది అమ్మవారు. ఏదో కాదమ్మా, నీ ముఖమే రథం. నీ ముఖంలో నువ్వు పెట్టుకున్న కుండలాలు 2 చక్రాలు, నీ బుగ్గల్లో ప్రతిబింబాలు ఇంకో 2 చక్రాలు. ఇప్పుడు 4 చక్రాల రథం నీ ముఖమే. ఇప్పుడు యుద్ధం చేయడానికి మన్మధుడు ఎక్కడ కూర్చున్నాడు? ఆవిడ ముఖంలో కూర్చున్నాడు. ఎంత పరమశివుడైనా రథం దిగి ఇలా చూశాడు, ఏడురా మన్మధుడని. వాళ్ళ ఆవిడ ముఖం కనపడింది. మజ్జత్కామి శమానస. ఆవిడ చిరునవ్వుతో అలా నిలబడేటప్పటికీ ఇంత పరమశివుడు కూడా పరమ సంతోషం పొందేసి, ఓ నా భార్య అని ఆనందంతో ఆ ధనస్సు అక్కడ బారేసి రథం దిగి వెళ్ళిపోయాడు. యుద్ధం చేయడం మానేశాడంటే ఓడిపోయాడా లేదా? అమ్మా, నాకు అనుమానంగా ఉంది. నీ ముఖాన్నే రథం చేసుకుని, నీ కుండలములు 2 చక్రములు, నీ చెక్కిళ్లలో ప్రతిబింబములు 2 చక్రములు చేసుకుని 4 చక్రముల రథాన్ని తయారు చేసుకుని 2 చక్రములు ఉన్నటువంటి రథం కన్నా గొప్ప రథం కనుక మన్మధుడు పరమశివుడు మీదకి యుద్ధానికి వస్తున్నాడని నాకు అనుమానంగా ఉంది నీ ముఖం చూస్తే అన్నారు. అప్పుడు అమ్మవారు ఏమంటుంది? పక్కున నవ్వుతుంది శంకరాచార్యుల వారి యొక్క కవితా ప్రతిభకి. అలా ఆ మెరిసిపోతున్నటువంటి చెక్కిళ్ళు, అమ్మవారి చెవి యొక్క తమ్మి, దానికి పెట్టబడినటువంటి కుండలములు, అవి ఊగుతున్నట్టు వాటి యొక్క ప్రతిబింబములు అమ్మవారి యొక్క చెక్కిళ్ళ యందు దర్శనం చెయ్యండి. అది దర్శనం అంటే అమ్మవారి ముఖమండలాన్ని అలా దర్శనం చెయ్యండి అని చెప్పడానికి స్మేరచారు ముఖమండలాం విమల గండలం విమణిమండలాం హారదామ పరిశోభమాన కుచభార భీరుతను మధ్యమాం. హారదామ పరిశోభమాన అన్న మాటకు అర్థం ఏమిటంటే, హార అంటే ఒకటి వేసుకుంది అని, హారదామ పరిశోభమాన అంటే ఒక్కటి కాదు, అనేకమైనటువంటి దండలు హారములు వేసేసుకుంటే ఆ హారములన్నీ ఏమవుతాయంటే ఒక దగ్గరికి వచ్చేస్తాయి. అప్పుడు ఈ హారం ఏమిటి అంటే అమ్మ చంద్రహారాలు భలే ఉన్నాయమ్మా అంటే ఆ చంద్రహారాలు విడిగా తీసి చూపించాలి. ఇలా అన్నీ కలిపి ఒక కట్ట కింద అయిపోతాయి. అలా కట్ట కింద అయిపోయి అమ్మా నీ మెళ్ళో ఎన్ని హారాలు వేసుకున్నావు అంటే ఇక్కడ వరకు ఒకటి వస్తుంది, ఏదో పథకం ఒకటి, ఇక్కడ వరకు మంగళసూత్రం, ఆ పైన పథకాలు, ఆ పైన హారాలు, ఇవన్నీ ఇక్కడి నుంచి ఇలా మెట్లుగా విడిగా ఉంటాయి. ఇక్కడ ఒకటైపోతాయి కదా మరి హారాలన్నీ. అన్ని హారాలు మెడలో వేసుకుంటే గుత్తి హారాలు ఇక్కడ కనపడుతుంటాయి. హారదామ పరిశోభమాన, శోభమాన అమ్మవారికి సంబంధించిన విశేషం ఏది? అది దామోదర కట్టబడినది అని అర్థం. అలా అనేకమైనటువంటి పుష్పహారాలు కూడా మెడలో వేసుకుంది ఆవిడ. ఇన్ని హారములన్నీ కూడా నీ గుండెల మీద కనపడుతున్నాయి. అన్ని దండలతో అన్ని హారములతో అలంకరింపబడినటువంటి వక్షస్థలంతో ప్రకాశిస్తున్న అమ్మవారి యొక్క స్తనమండలం చాలా బరువుగా ఉన్నటువంటి కారణం అమ్మవారి యొక్క నడుము చాలా సన్నగా ఉన్నది అని వర్ణిస్తున్నారు. లక్ష్యరోమలతాధారతాసమున్నీయ మధ్యమా అని. ఎప్పుడు పరదేవతని వర్ణించినా పరదేవత యొక్క స్తనమండలాన్ని వర్ణిస్తారు. పవిత్రమైనటువంటి దృష్టితో చూడాలి. మీరు మంగళకరమైన ఆలోచనని కలిగి ఉన్నప్పుడు ఒక్క విషయాన్ని అంగీకరించవలసి ఉంటుంది. ఎక్కడైనా ఈ శరీరం నిలబడింది అంటే అమ్మ స్తన్యము నుండి స్రవించినటువంటి పాల వలన మాత్రమే. ఆ పాలు తాగి ఈ శరీరం బతికింది. ఈ శరీరం బతికింది కాబట్టి ఇవాళ ఈ ఉపన్యాసం చెప్తోంది. అమ్మ స్తనము అంటే అది లోక పోషణము, స్థితికార శక్తి. ఈ లోకములన్నీ దేని వలన నిలబడ్డాయంటే ఆ తల్లి యొక్క స్తనముల వలన నిలబడ్డాయి. అందుకే సూర్యచంద్రులిద్దరూ అమ్మవారి స్తనములుగా ఉంటారు. ఒక్కడు ఏనుగుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ అక్కున పాలు ద్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీ యురంబునను తల్పకయున్న హర్ని చల్సతి అన్నారు మహానుభావుడు పేరాల భరతశర్మ గారు శారదానంద లహరిలో.
ఒకడేమో 6 ముఖాలతో సుబ్రహ్మణ్యుడు తాగుతున్నాడు, ఒకడేమో ఏనుగు ముఖంతో విఘ్నేశ్వరుడు తాగుతున్నాడు. అమ్మా మేమందరం నీ బిడ్డలం కాం, మమ్మల్ని ఎప్పుడు పోషిస్తావమ్మా అని మనం అంటామేమో, అమ్మ అలా అనిపించకూడదు కదా అని సూర్యచంద్రుల్ని స్తనాలుగా చేసుకుని చంద్రుడి చేత ఔషధీతత్వాన్ని కల్పిస్తూ సూర్యుడి చేత ఆరోగ్యాన్నిచ్చి చెట్లన్నీ కూడా లోపల పత్రహరితాన్ని తయారు చేసుకుని కాయలు కాసి పళ్ళు పండేటట్టుగా చేసి మనందరికీ అన్నం పెడుతోంది ఆ తల్లి. ఔషధీతత్వం అంటే ఇన్ని వడ్లు గింజలు పట్టుకెళ్ళి నేను భూమిలో వేస్తే మళ్ళీ కంకులు రావాలి. ఆ వడ్ల గింజలోంచి వచ్చిన మొక్కకి కంకులు వచ్చి ఒక్కొక్క కంకులోంచి ఇంత ధాన్యం రావాలి. ఆ మళ్ళీ ఇంకొక మొక్క పుట్టేటట్టుగా శక్తిని తన యందు దాచుకోగలిగిన లక్షణానికి ఔషధీతత్వం అంటారు. అది దేని చేత అంటే చంద్రకిరణముల చేత వస్తుంది. ఈ 2 తత్వాల్ని కూడా అమ్మవారు అలా అనుగ్రహిస్తోంది. అటువంటి స్థితికార శక్తి అయి లోకములను పోషిస్తున్నటువంటి జగన్మాత యొక్క తత్వాన్ని కీర్తించడానికి స్తనమండలాన్ని వర్ణిస్తారు తప్ప దాన్ని హేయమైనటువంటి ఆలోచన మనసులోకి రానివ్వకూడదు. పరమ పవిత్రమైనటువంటి దృష్టికోణాన్ని అలవాటు చేసుకోవాలి. అమ్మ దగ్గర నిలబడినప్పుడు బిడ్డ అంతే భావన, ఆ భావనతోనే నిలబడాలి అంతే తప్ప వేరొక భావన నేను పురుషుడను అన్న భావన అసలు మనసులో రావడానికి వీల్లేదు. అందుకే తదితరజనే కుచ్చనపరా, నేను మగవాణ్ణన్న భావనతో తల్లి ముందు ఎవరు నిలబడతాడో వాణ్ణి చూస్తే అమ్మవారి కళ్ళల్లో ఎర్రటి రంగు కనపడుతుందట. ఎవడరా ఈ దుర్మార్గుడని, అమ్మా నీ బిడ్డని అని నిలబడినటువంటి పిల్లవాడిని చూస్తే, భక్తుణ్ణి చూస్తే కుమారా అని పొంగిపోతుందట తల్లి. అందుకని సన్నటి లడిమున్నటువంటి తల్లి తను కుచభార భీరు తను మధ్యమాం. సన్నటి నడుము దేనికి గుర్తు అంటే సాముద్రిక శాస్త్రంలో అనేక మంది పిల్లలకి ఆమె జన్మనిస్తుంది అనడానికి గుర్తు ఏమిటంటే సన్నని నడుము. ఆ తల్లి ఆబ్రహ్మకీట జనని, ఎంతమంది పిల్లలకు తల్లి ఆమె. ఇంతమంది పిల్లల్ని కన్న తల్లి అంటే ఆమె యొక్క నడుము ఎంత సన్నంగా ఉండాలి. అంతటి సన్నని నడుము కలిగిన తల్లి కాబట్టి అంత సన్న నడుము మీద అమ్మ ఇంత భారమైనటువంటి స్తనమండలాన్ని మోస్తూ లోకములను పోషిస్తున్న తల్లివి అంటే ఇంతమందిని కన్న సృష్టి శక్తివి, ఇంతమందిని పోషిస్తున్న స్థితికార శక్తివి అని కీర్తన చెయ్యడం. కాబట్టి హారదామ పరిశోభమాన కుచభార భీరుతను మధ్యమాం వీరగర్వహర నూపురాం. ఆవిడ పాదములకు పెట్టుకున్నటువంటి నూపురములు వీరుల యొక్క గర్వములను హరిస్తాయిట. ఎలా అన్వయం అంటే అసలు ఆ తల్లి పాదముల నుంచి పొందినటువంటి శక్తి వలన మాత్రమే ఎవడైనా అధికారంలో కూర్చుని రాచ పదవి వెలగబెడతాడు. అందుకే ఆ తల్లి వెడుతుంటే ఆవిడ పాదముల మీద ఏ నీరాజనపు కాంతులు ప్రసరిస్తాయంటే మహాచక్రవర్తులు దేవతల యొక్క కిరీటములకు పెట్టబడినటువంటి మణుల కాంతులు ఆమె పాదములకు నీరాజనములుగా ఇవ్వబడుతుంటాయి. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రిక్షణాం రాజీవ ప్రభవాదిదేవ మకుటై రాజత్పదాంభౌరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ తల్లి యొక్క శక్తి చేత మాత్రమే ఎవరైనా సరే మేము వీరులము, శక్తి కలిగిన వాళ్ళము అనిపించుకుంటారు. అమ్మవారి అనుగ్రహం లేకుండా నేను వీరుణ్ణి అనిపించుకునేవాడు లోకంలో ఉండడు. ఎక్కడి నుంచి ప్రతిపాదన శంకరాచార్యులు వారు చేస్తున్నది? వారు మహాపురుషులు, వారు జగద్గురువులు. ఉపనిషత్తులు వారికి కరతలామలకం. ఉపనిషత్తులు జ్ఞానకాండ. కేనోపనిషత్తులో ఒక కథ ఉంది. ఏమిటి అంటే ఒకానొకప్పుడు ఇంద్రాది దేవతలందరూ కూడా దానవుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. దానవులందరూ ఓడిపోయారు. దేవతలందరూ సంతోషంతో తిరిగి వచ్చేస్తున్నారు. సంతోషంతో తిరిగి వస్తూ వాళ్ళందరూ ఒక చోట కూర్చున్నారు. వాళ్ళందరూ ఒక చోట కూర్చుని ఆనందంతో మాట్లాడుకుంటున్నారు. మనం ఆ దానవుడిని ఇలా చంపేశామంటే, వాడిని ఇలా చంపేశామంటే, వాడిని అలా చంపేశామని మాట్లాడుకుంటున్నారు. ఓహో, వీళ్ళు దానవుల్ని సంహరించడానికి అసలు నా శక్తి కారణమన్న ప్రధానమైన విషయాన్ని విస్మరించి వీళ్లే సంహరించామని అహంకారాన్ని పొందుతున్నారు. వీళ్ళకు ఒక పాఠం చెప్పాలనుకుంది తల్లి. భూమ్యాకాశములు రెండు ఏకమైపోయేటట్టుగా ఒక పెద్ద తేజోరూపం ఒకటి నిలబడి, అంత పెద్ద తేజోరూపం నిలబడితే చూశారు. ఏమిటి అంత పెద్ద తేజోరూపం ఉందని, తేజస్సు కాబట్టి తేజస్సే దాంతో మాట్లాడగలదని అగ్నిహోత్రుని పంపించారు. ఆయన వెళ్ళి అడిగే లోపలే ఆ తేజస్సు అడిగింది, కస్త్వం, ఎవరు నువ్వు అని అడిగింది.
నేను అగ్నిహోత్రుణ్ణి, జాతవేదుణ్ణి, నేను దేన్నైనా భస్మం చేస్తానన్నాడు. వెంటనే ఓ గడ్డి పరక ముందుకు పడేసి దీన్ని భస్మం చెయ్యంది ఆ తేజస్సు. అగ్నిహోత్రుడు తన శక్తిని అంతటినీ ఉపయోగించాడు. అది అలాగే ఉంది. సిగ్గుపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు ఇంద్రుడి దగ్గరికి. వెంటనే ప్రభంజనుణ్ణి పంపించాడు. ప్రభంజనుడు అంటే తన వేగం చేత కొమ్మల్ని దేన్నైనా విరిచేస్తాడు. వాయువు సామాన్యంగా వీచకుండా విశేష వేగంతో వీస్తే దేన్నైనా విరిచేస్తుంది, ప్రభంజనుడు అంటారు. వాయుదేవుడు వెళ్ళాడు. అమ్మవారంది, ఎవరు నువ్వు అంది. నేను వాయుదేవుణ్ణి. ఏం చేస్తావు అంది. దేన్నైనా ఎగరగొట్టేస్తానంది. ఆ గడ్డి పరకను ఎగరగొట్టు అని గడ్డి పరకను చూపించింది. ఆయన తన శక్తిని అంతటినీ ఉపయోగించాడు. ఓ గడ్డి పరకను ఎగరగొట్టలేకపోయాడు. సిగ్గుపడిపోయి వెనక్కెళ్ళి ఇంద్రుడితో చెప్పాడు, ఆమె ఎవరో తెలియదు, కానీ గడ్డి పరకని ఎగరగొట్టలేకపోయాను, సిగ్గుపడొచ్చేశాను అన్నాడు. ఇంద్రుడు బయలుదేరాడు. 4 అడుగులు వేసిన తర్వాత జ్ఞాపకానికి వచ్చింది, ఏ తల్లి అనుగ్రహం లేకపోతే నేను ఇవాళ ఈ కార్యం సాధించగలను? ఇదంతా మేమే సాధించామని అహంకరించాం. నాకు పాఠం నేర్పడానికి శక్తులకు శక్తి అయిన, ఆదిశక్తి అయిన ఆ జగదంబ ఇట్లా నాకు పాఠం చెప్తోంది అని చెప్పి ఆయన వెంటనే నమస్కారం చేసి స్తోత్రం చేశాడు. అప్పుడే ఉమ జ్ఞానప్రసూనాంబగా శ్రీకాళహస్తిలో ఆవిర్భవించింది. ఎక్కడ దేవతలకి పాఠం చెప్పిందో ఆ క్షేత్రమే శ్రీకాళహస్తి. జ్ఞానప్రసూనాంబగా వెలిసింది ఉమ అని ఉపనిషత్తుల్లో. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.